హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పలమనేరు పిన్ని గెటప్లో ఉన్న భూమి గగన్కి బాసికం కడుతూ, అభి ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ రోజు మీ నాన్న కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నారు? ఆయన కూడా మీకు తెలుసా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నాకు తెలియకపోవటం ఏంటబ్బి, మీ నాన్న చాలా మంచివాడు అని పలమనేరు పిన్ని చెప్తూ ఉంటుంది. ఆయన మంచేంటో చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. చిన్నపిల్లలమని కూడా చూడకుండా అభశుభం ఎరుగని భార్యని, పిల్లల్ని నడి రోడ్డు మీద నిలబెట్టాడు. అదే ఆయన మంచితనం అని గగన్ అంటూ ఉంటాడు. ఈరోజు మరి నువ్వేం చేస్తున్నావు అబ్బి? ఏ తప్పు చెయ్యని అమాయకురాలైన భూమిని నువ్వు నడి రోడ్డు మీద నిల్చోబెట్టట్లేదా అని పలమనేరు పిన్ని అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలు గురించి ఆలోచించి పరిస్థితుల ప్రభావం వల్ల నేను భూమిని కాదని తార మెడలో తాలి కట్టడానికి సిద్ధపడ్డాను అని గగన్ చెప్తూ ఉంటాడు. ఆ రోజు మీ నాన్నకు కూడా అదే పరిస్థితి ఏర్పడి ఉంటుంది కదా. ఆ రోజు నువ్వు చిన్న పిల్లాడివి, ఏం జరిగిందో నీకు తెలీదు. ఆ రోజు మీ నాన్న కూడా ఆ అపూర్వకి భయపడి ఆ మీరా మెడలో తాలి కట్టాడు. ఆ అపూర్వ నిన్ను మీ అమ్మను చంపేస్తానని భయపెట్టి ఆ ఇంట్లోనే మీ నాన్నను బందీ చేసింది. అందుకే అబ్బి, మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీ నాన్న మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేదు. ఈరోజు నువ్వు నీ చెల్లెల గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నావో ఆ రోజు మీ గురించి మీ నాన్న ఆలోచించాడబ్బి. నిజం చెప్తున్నాను, ఇదే అసలైన నిజం అని పలమనేరు పిన్ని చెప్తూ ఉంటుంది. ఆ విషయం మాకు చెప్పుంటే మేము అర్థం చేసుకునే వాళ్ళం కదా అని గగన్ అంటూ ఉంటాడు. మరి ఈరోజు నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు కూడా భూమికి చెప్పుంటే భూమి అర్థం చేసుకునేది కదా అని పలమనేరు పిన్ని అంటూ ఉంటే గగన్ చేసిన తప్పు గుర్తుకొస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఎలా అయితే భూమిపైన ప్రేమను నా చెల్లెలు పూరి కోసం చంపుకున్నానో ఆ రోజు ఆయన కూడా అపూర్వ నుంచి మమ్మల్ని కాపాడుకోవడం కోసం పిన్ని మెడలో తాలి కట్టి ఉంటాడా అని గగన్ ఆలోచిస్తూ ఉంటే, అదే అబ్బి అసలైన నిజం. మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు. చాలా మంచివాడు, కల్మషం లేని మనసు. అతన్ని అర్థం చేసుకో అభి అని పలమనేరు పిన్ని గగన్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ భూమి భూమి అనుకుంటూ గగన్ రూమ్లోకి వస్తాడు. ఒరే చెర్రీ, భూమి ఎక్కడ్రా అని గగన్ లేచి నుంచుంటాడు. అయ్యో అన్నయ్య, భూమి ఇక్కడికి ఎందుకు వస్తుంది? భూమిని పిలిచి పిలిచి భూమి అని అలవాట్లో పొరపాటుగా వచ్చేసింది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. అవునరా, నిజంగానే భూమిని అంత ఈజీగా మర్చిపోలేము అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమిపై ఇంత ప్రేమ పెట్టుకొని ఆ తార మెడలో తాలి కట్టి నువ్వు సంతోషంగా ఎలా ఉంటావన్నయ్య అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. పూరి సంతోషంగా ఉంటుంది కదా చెర్రీ, అది చూసి నేను కూడా సంతోషంగా ఉంటాను అని గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, నీలాంటి అన్నయ్య కానీ, నీలాంటి కొడుకు కానీ, నీలాంటి భర్త కానీ ఎక్కడా ఉండడన్నయ్య. నువ్వు సింగిల్ పీస్ అన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పావబ్బి అని భూమి అంటూ ఉంటుంది. సరే అన్నయ్య, నాకు చిన్న పని ఉంది, వెళ్తాను అని చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు తారా ఒంటరిగా రూమ్లో నుంచొని గగన్ గారి మనసుని ఆ పలమనేరు పిన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. గగన్ గారు ఇంకా ఆ భూమినే ప్రేమిస్తున్నారు. వీలైనంత తొందరగా గగన్ గారితో తాళి కట్టించుకోవాలి అని తారా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి కాలు జారి గగన్ మీద పడుతుంది. అయ్యయ్యో అని గగన్ అంటూ ఉండగా భూమి గెటప్ ఊడిపోతుంది. భూమి, నువ్వేంటి ఇక్కడ? అసలు ఈ వేషం ఏంటి అని గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు. పెళ్ళి ఆపటం కోసం వచ్చాను బావా అని భూమి చెప్తూ ఉంటుంది. పెళ్ళి ఆపితే పూరి పెళ్ళి కూడా ఆగిపోతుంది భూమి. పూరి పెళ్ళి ఆగిపోతే పూరి తట్టుకోలేవదు అని గగన్ చెప్తూ ఉంటాడు. నీ పెళ్ళి మాత్రమే ఆపుతాను బావా అని భూమి చెప్తూ ఉంటే, మరి పూరి పెళ్ళి అని గగన్ అంటూ ఉంటాడు. పూరి పెళ్ళి జరుగుతుంది బావా. అదెలా జరుగుతుంది భూమి? నేను తార మెడలో తాళి కట్టిన తరువాతే ధ్రువ
పూరి మెడలో తాళి కడతానని కండిషన్ పెట్టాడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. బావా, నాకు నువ్వు ఒక చిన్న హెల్ప్ చెయ్యి, అంతే చాలు అని చెప్పి భూమి అంటుంది. ఏంటి ఆ హెల్ప్ అని గగన్ అడుగుతూ ఉంటాడు. తాళి కట్టే సమయానికి తారను మేము కిడ్నాప్ చేస్తాం బావా, నువ్వు ఏమీ తెలియనట్టు ఉండు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. కిడ్నాపా అని గగన్ అంటూ ఉంటే, అవును బావా, నిన్ను దక్కించుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కావట్లేదు. తారను కిడ్నాప్ చేసి ధ్రువకి వీడియో కాల్ చేసి పూరి మెడలో తాళి కడితేనే తారను వదిలేస్తామని, లేదంటే తారను చంపేస్తామని బ్లాక్మెయిల్ చేస్తాము. చచ్చినట్టు ధ్రువ పూరి మెడలో తాళి కడతాడు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, చెల్లి పెళ్ళికి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని గగన్ అంటూ ఉంటాడు. బావా, పూరి ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానని నీకు ముందే చెప్పాను. పూరి పెళ్ళి పూరి కోరుకున్న విధంగా ధ్రువ గారితోనే జరుగుతుంది. కృష్ణప్రసాద్ మామయ్య కూడా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు బావా అని భూమి అంటూ ఉంటుంది. భూమి, ఇందాక నువ్వు ఆయన గురించి చెప్పావు, నువ్వు చెప్పింది కరెక్టే భూమి. ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో తార మెడలో నేను ఎలా అయితే తాళి కట్టడానికి సిద్ధపడ్డానో, ఆ రోజు నన్ను మా అమ్మను కాపాడుకోవడం కోసం ఆయన పిన్ని మెడలో తాళి కట్టి ఉంటాడు. ఈరోజు నేను ఎలా అయితే పరిస్థితులకు తల వంచానో, ఆ రోజు ఆయన కూడా అలానే పరిస్థితులకు తల వంచి ఉంటాడు. నేను ఇన్ని రోజులు ఆయన్ని అసహించుకొని అవమానించి పెద్ద తప్పు చేశాను భూమి అని గగన్ అంటూ ఉంటాడు. బాబా, ఇప్పటికైనా సరే నువ్వు మామయ్యను ఒక్కసారి ఫోన్ చేసి పిలిస్తే తప్పకుండా ఎగురు గంతులేసుకుంటూ ఇక్కడికి వస్తాడు బావా, ఆయనకు మీరంటే అంత ప్రాణం అని భూమి చెప్తూ ఉంటుంది. నేను ఆయనకు ఫోన్ చేయలేవను భూమి, ఆయన్ను ఎన్నోసార్లు అవమానించాను, నోటికొచ్చినట్టు మాట్లాడాను, మెడపట్టి బయటకు గెంటాను, నేను ఆవేశంతో మూర్ఖంగా ప్రవర్తించాను. నేను చేసిన తప్పుకి ఆయన్ను రమ్మని ఎలా పిలవగలను భూమి అని గగన్ అంటూ ఉంటాడు. సరే బావా, నువ్వు పిలవకపోతే నేను మామయ్యకు ఫోన్ చేసి పిలుస్తాను, మామయ్య ఇక్కడికి వస్తాడు, పూరి పెళ్ళి మామయ్య చేతుల మీద జరిగితే మామయ్య సంతోషపడతాడు అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి, ఇప్పుడే ఫోన్ చేయి అని గగన్ చెప్తూ ఉంటాడు. భూమి, అటు తారను కిడ్నాప్ చేస్తా అంటున్నావు, ఇటువైపేమో ఆయన్ను ఇక్కడికి రప్పిస్తా అంటున్నావు, అన్నిటినీ ఎలా మేనేజ్ చేస్తావు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. బావా, నేను చూసుకుంటాను కదా, నువ్వు కంగారు పడకు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక భూమి కృష్ణప్రసాద్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ ఫోన్ రూమ్లోనే ఉంటుంది. కృష్ణప్రసాద్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. రూమ్లో ఎవరు లేకపోవడంతో ఫోన్ రింగ్ అయ్యి ఆగిపోతుంది. అయ్యో మావయ్య, ఎక్కడున్నారు అసలు మీరు? మీకు మంచి ఛాన్స్ వచ్చింది, మీ అబ్బాయి తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు, మీ చేతుల మీద పూరి పెళ్లి జరిపించటానికి కూడా ఒప్పుకున్నాడు, మీరు ఈ విషయం వింటే ఎంతో సంతోషపడతారు, ఎక్కడున్నారు మోయ అని భూమి మనసులో అనుకుంటూ మళ్ళీ కృష్ణప్రసాద్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. అయ్యో మామయ్య ఎక్కడున్నా తొందరగా మండపం దగ్గరికి వచ్చేలా నువ్వే చెయ్యాలి దేవుడా అని భూమి దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక అప్పుడే తారా ధ్రువ ఇద్దరు కూడా రెడీ అయ్యి గగన్ రూమ్ దగ్గరకు వస్తారు. ఏంటి ఇలా వచ్చారు బావగారు అని గగన్ ధ్రువని అడుగుతూ ఉంటాడు. ముహూర్తానికి టైం అయింది, మండపం దగ్గరికి వెళ్దాం రండి బావగారు అని ధ్రువ చెప్తూ ఉంటాడు. సరే పదండి అని చెప్పి గగన్ అంటాడు. ముందు పూరి రూమ్ దగ్గరకు వెళ్ళి పూరిని కూడా తీసుకొని వెళ్దామన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని ధ్రువ చెప్తూ ఉంటాడు. ఇక అందరూ కలిసి పూరి రూమ్ దగ్గరకు వెళ్తారు. రెడీ అయి కూర్చున్న పూరి రూమ్ దగ్గరకు వెళ్ళి, పూరి ముహూర్తానికి టైం అయింది, రా వెళ్దాం అని చెప్పి తార అంటూ ఉంటుంది. ఇక రెండు జంటలు కలిసి మండపం దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే కృష్ణప్రసాద్ నడుచుకుంటూ గగన్ వాళ్ళకు ఎదురు వస్తాడు. ఒరే గగన్, నేను ఏ తప్పు చేయలేదురా, ప్లీజ్ రా, నన్ను నమ్మరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. పరిస్థితుల ప్రభావంతోనే ఆ రోజు నిన్ను, మీ అమ్మను, పూరిని పట్టించుకోలేదురా, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వరా, పూరి పెళ్ళి నా చేతుల మీద జరిపిస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ని అడుగుతూ ఉంటాడు.
అయ్యో మావయ్య, మీకు ఈ విషయం చెప్దామని ఎన్నోసార్లు ఫోన్ చేశాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను మామయ్య దగ్గరకు వెళ్తే ఈ తారకు నా పైన అనుమానం వస్తుంది, మామయ్యకు ఎలా విషయం చెప్పాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, గగన్కి కోపం వస్తుందండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శారద, ఈరోజు నేను ఎవరి మాట వినను, పూరి పెళ్ళి నా చేతుల మీద జరగాల్సిందే అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడు తారా, ఏమయ్యా, నీకు చెప్తే అర్థం కావట్లేదా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు తండ్రివేనా? ఆ రోజు గగన్ గారిని, పూరిని, అత్తయ్యను నడి రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయావు. ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? నీలాంటి తండ్రి ఉన్నా కూడా లేనట్టే. నీలాంటి తండ్రి నా దృష్టిలో చచ్చిన వాడితో సమానం అని తార అందరి ముందు కృష్ణప్రసాద్ని అవమానిస్తూ ఉంటుంది. దాంతో గగన్ తార చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. అది చూసి పలమనేరు గెటప్లో ఉన్న భూమి, బాగా బుద్ధి చెప్పావు బావా ఆ తారకి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. గగన్ గారు, మీరేంటి నన్ను అలా కొట్టారు అని తార అడుగుతూ ఉంటుంది. ఆయన గురించి నీకు ఏం తెలుసని అలా అవమానించి మాట్లాడుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అదేంటి గగన్ గారు, మీరే కదా ఆయన మిమ్మల్ని చిన్నప్పుడే వదిలివేశారని చెప్పారు, అలాంటి ఆయనకు మీరు విలువిస్తున్నారా అని తార అంటూ ఉంటుంది. ఆయన ఏ పరిస్థితుల్లో మా పిన్ని మెడలో తాళి కట్టాడో నీకు తెలుసా? అయినా సరే, ఎన్ని అనుకున్నా మేము ఒకటి. ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. ఆయన గురించి తప్పుగా మాట్లాడటానికి నువ్వెవరు? ఆయన మా నాన్న గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావనుకో చంపేస్తాను అని గగన్ తారకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఒరే గగన్, ఏంట్రా ఇదంతా? నువ్వేనా ఇదంతా మాట్లాడుతుంది అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. నిజమేంటో తెలుసుకున్నాను. ఈరోజు భూమి గురించి నిజం తెలిసినా కూడా పూరి సంతోషం కోసం నేను తార మెడలో ఎలా అయితే తాళి కట్టాలనుకుంటున్నానో ఆ రోజు నువ్వు కూడా అదే పరిస్థితులకి భయపడి పిన్ని మెడలో తాళి కట్టావని తెలుసుకున్నాను నాన్న. నిన్ను ఇన్ని రోజులు అవమానించాను, నన్ను క్షమించండి నాన్న అని గగన్ కృష్ణప్రసాద్ చేతులు పట్టుకుంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, నేనే మిమ్మల్ని అవమానించాను, బాధ పెట్టాను, మీరే నన్ను క్షమించాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. గగన్, నాకు చాలా సంతోషంగా ఉందిరా ఈరోజు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక గగన్ కృష్ణప్రసాద్ భుజాలపై చేతులు వేసి, ఈయన మా నాన్నను ఎవరైనా కించపరిచారో అవమానించారో ఊరుకోను అని చెప్పి గగన్ తారకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.